మోడీ సర్కారు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేకాలకు నిరసనగా రేపు భారత్ బంద్ చేయాలని మోటార్ సైకిళ్ల ర్యాలీ. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో సిపిఐఎంఎల్ ప్రజా సంఘాల నాయకులు మోటార్ సైకిల్ ర్యాలీ. కేంద్ర ప్రభుత్వం పరిశ్రమ రంగాలను అమ్మేయడం జరుగుతుందని, రైతులకు ఎమ్మెల్సీ చట్టం చేయాలని, మోడీ మోసాలకు నిరసనగా రేపు భారత్ బంద్ చేయాలని సిపిఐఎంఎల్ మిత్రపక్షాలు మోటార్ సైకిల్ ర్యాలీ. సంబంధించినటువంటి సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, అన్ని సంఘాల ఆధ్వర్యంలో రేపు ఐక్యంగా భారత్ బంద్ను, గ్రామీణ భారత్ బంద్ను నిర్వహించబోతున్నాం. పారిశ్రామిక బంద్ను నిర్వహించబోతున్నాం. ప్రజలందరూ కూడా మోడీ సర్కారు గత 9.5 సంవత్సరాల కాలంలో అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పోరాడాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఈ 10 ఏళ్ల కాలంలో మొత్తం ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా మూసేయడం జరుగుతూ ఉంది, అప్పనంగా అమ్మేయడం జరుగుతూ ఉన్నది, ప్రైవేటీకరణ చేయడం జరుగుతూ ఉన్నది. ఇవాళ మొత్తం ఉన్నటువంటి పరిశ్రమల నిరుద్యోగ సమస్యను పెంచడం జరుగుతూ ఉన్నది. నిరుద్యోగం తాండవిస్తున్న ఈ ప్రభుత్వానికి ఇవాళ మోడీ దొంగజపం చేసేటువంటి పద్ధతిలో, అభివృద్ధి చేస్తున్నటువంటి పద్ధతిలో, వికసిత భారత్ పేరుతో రకరకాల వాగ్దానాలతో మోసం చేస్తూ ఉన్నాడు. ఈ మోసాలన్నింటికి వ్యతిరేకంగా ఇవాళ రైతాంగానికి కూడా ఇవాళ ఎంఎస్పీ చట్టం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతాంగానికి రుణ విమోచన చట్టం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుల పట్ల కేసులను ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అందుకే మొత్తం బంద్లు విజయవంతం చేయాల్సిందిగా అన్ని పార్టీల తరఫున, వామపక్ష పార్టీ తరఫున, రైతు సంఘాల తరఫున, వ్యవసాయ కార్మిక సంఘాల తరఫున, ట్రేడ్ యూనియన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.